ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ లెంట్ డేస్లో యేసుక్రీస్తు మన కోసం పడిన శ్రమలను, కష్టాలను, ఆయన పడిన ఆ మహాఘోరమైన బాధను జ్ఞాపకం చేసుకొని, అది నా కొరకే, నా రక్షణార్థమై, నా విమోచన కొరకు యేసు మొత్తపడ్డాడు, గాయపరచబడ్డాడని మీరు గ్రహించి యేసు వైపు తిరగాల్సిన వారై ఉన్నారు. ఒక మంచి గులాబీ తోట అంట. ఆ గులాబీ తోటలో గులాబీలన్నీ చచ్చిపోయింది. ఎందుకంటే అక్కడ పురుగులు వచ్చి ఆ గులాబీ ఆకులను, గులాబీ చెట్లన్నింటినీ చంపేసింది. చివరికి ఒకే ఒక గులాబీ చెట్టు మాత్రమే మిగిలి ఉందంట. వాటిని కూడా విడిచిపెట్టకుండా ఈ గులాబీ ఎత్తుకు ఒక పురుగు ఎక్కి నాశనం చేస్తుండగా పైనుండి ఒక పావురం చూసి, అయ్యయ్యో ఇది ఇంత బాధకరమా, ఈ తోటలో ఉన్న గులాబీ అన్నీ చచ్చిపోయింది కదా, ఏమీ లేదు కదా, చివరికి ఈ ఒక్క గులాబీని కూడా వదలట్లేదు ఏంటి చెప్పి కిందకు వచ్చింది. పావురాన్ని చూడగానే ఆ పురుగులని పారిపోయింది. తర్వాత పావురం గులాబీతో మాట్లాడిందన్న, చూసావా, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, నా ద్వారానే నీకు రక్షణ, కనుక నన్ను చేర్చుకో, నన్ను నీ హృదయంలో స్వీకరించని చెప్పిందంట. కానీ గులాబీ చెప్పిందంట, నన్ను నేనే రక్షించుకోవడానికి నాకు సామర్థ్యత ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, నీ సహాయం నాకు అక్కర్లేదు, గెడవట్ చెప్పిందట. వెంటనే పావురం మరలా పైకి ఎరగటం ప్రారంభించింది. ఇంకా ఈ గులాబీకి రక్షణ లేదు అనగానే మరలా పురుగులు వచ్చి ఆకులు తినటం ప్రారంభించింది. పావురానికి మనసు ఒప్పలేదు. అయ్యో, మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క పురుగు ఎక్కుతుంది ఏంటి, గులాబీ మీద ఎక్కుతుంది ఏంటి, మనం ఎలా అయినా రక్షించాలనుకోండి. మరలా వచ్చింది, గులాబీతో ప్రతిమాలుతుందంట, నేను నీ రక్షణ కోసమే ప్రయాసపడుతున్నాను, నిన్ను ఈ పురుగు చేతుండి రక్షించాలనేది నా ఉద్దేశం, నన్ను చేర్చుకొని ప్రతిమాలిందంట. అప్పుడు ఆ గులాబీ చెప్పిందంట, ఇదిగో నీకున్న తెల్ల రంగుని ఎర్రగా మార్చుకొని రా, నాలాగా ఎర్రగా మార్చుకుని వస్తే, నా రంగు చూసావా, నా రంగు ఎర్రటి రంగు, నువ్వు కూడా నీ రంగును మార్చుకుని వస్తే నేను చేర్చుకుంటానని చెప్పిందట. పావురం చాలా బాధపడింది. అయ్యో, మన ప్రేమ ఏంటో ఈ పిచ్చి గులాబీకి తెలియట్లేదు, సరే ఏమవుతావని అని ఒక ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని చీల్చుకొని ఆ రక్తపు మడుగులో తన రంగును ఎర్రగా మార్చుకొని మరలా గులాబీ దగ్గరికి వచ్చే లోపల ఆఖరి చుక్క బ్లడ్ కూడా పడి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ గులాబీ ఎవరో, ఆ పావురం ఎవరో, పురుగు ఎవరో ఈ స్టోరీ విన్న మీ అందరికీ అర్థమై ఉంటాయి. గులాబీ మనుషులము, పావురం యేసుప్రభు వారు, పురుగు సైతాను, పాపం, రోగం, శాపం. దేవుని బిడ్డారా, ఈ యొక్క పాప, శాప, రోగం, తెగులు, వీటన్నిటి నుండి సాతాను, వీటన్నిటి నుండి ప్రభు రక్షించడానికి, మనిషిని రక్షించడానికి ఆయన మానవ అవతారం ధరించుకోవడం తప్పలేదు. మానవ అవతారం ధరించుకున్నంత మాత్రము మనకు రక్షణ కలగలేదు. ఆయన వధించబడ్డాడు, కొట్టబడ్డాడు, మొత్తబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. దేవుని బిడ్డలారా, అది ఎంతో గొప్పది. బిల్లిగ్రామ్ గారు ఒకసారి చెప్పారంట, చీమతో మాట్లాడాలంటే మనిషి చీమగా మారాలి, అప్పుడే చీమతో మాట్లాడగలుగుతాడు అన్నాడు. అవును, దేవుడుగా ఉండి ఆయన మనకు క్రయధనం చెల్లించలేడు కాబట్టి మనిషిగా వచ్చి మన కొరకు వధించబడ్డాడు. ఇప్పుడైనా మీ పాపాన్ని ఒప్పుకొని మీ అతిక్రమాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తే మీ జీవితం ధనీకరంగా మారుతాయి. మీకోసమే యేసు వధించబడ్డాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా దగ్గర మా పాపాన్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. మా కొరకే మొత్తపడ్డారు, మా కొరకే వధించబడ్డారు తండ్రి. మమ్మల్ని క్షమించమని మన్నించమని పరిశుద్ధపరచమని యేసు నామములో ఇప్పుడే శుద్ధీకరించమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జెఫెనియా 3:20. దేవుడు మళ్ళీ దీవించనగాక.